వనితా టీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర వీరుడా స్వరాజ భానుడా అల్లూరి సీతారామరాజా, అల్లూరి సీతారామరాజా. స్వాతంత్ర వీరుడా స్వరాజ భానుడా అల్లూరి సీతారామరాజా, అల్లూరి సీతారామరాజా. అందుకో మా పూజలందుకో రాజా, అందుకో మా పూజలందుకో రాజా, అల్లూరి సీతారామరాజా, అల్లూరి సీతారామరాజా. తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా, ఆ నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా. తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా, ఆ నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా. త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం, త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం. నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం, నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం, నీ వెంటనే నడుస్తాం. నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో రామారావు గారు యాక్ట్ చేసిన అగ్గిరాముడు అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా నేను చూడటం తటస్థించింది. ఆ సినిమాలో నాజర్ గారు ఒక బుర్రకథ చెబుతారు అల్లూరి సీతారామరాజు గురించి. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఆ బుర్రకథ. ఎంతో అసలు ఎమోషన్ ఒళ్ళు గగురు పొడిచేలాగా అంత బాగా చెప్పాడు ఆయన బుర్రకథ. ఆ బుర్రకథ విన్నప్పటి నుంచి ఆ సీతారామరాజు ఆయన గురించి వచ్చిన పుస్తకాలన్నీ నేను చదివాను. అర్రే పట్టులను కథాలు బాకులు తాలు నందుకొని హళాబడి దండ్ర కొట్టెళ్ళు ఈటలు బాకులు పాకి చూతాడు. తలతల నాకస మందు మెరయగా పడరివారు మల్లు దొరత పాకి బావా తనేలు మని మోసి కవత్తు హైతరులు ఇద్దరు దానికి దొల్లారా కంబున రామరాజు ఆ శత్రు సేన వీరుల రొమ్ములు కుర్మించి మనసుంద ఎప్పుడు తుమ్ముత తలలు మండములు దొల్లాడుకునుందా. అబ్బా శృతిగా నాటెను తుపాకి గుండు రాజు గుండెలో. అప్పట్లోనే జయసింహ అనే సినిమా రామారావు గారి రిలీజ్ అయినప్పుడు పాటల పుస్తకంలో వెనక మా రాబో చిత్రం అల్లూరి సీతారామరాజు అని రామారావు గారిని సీతారామరాజు గెటప్లో వేశారు. ఈ సినిమా ఎప్పుడు తీస్తారు, రామారావు గారిని సీతారామరాజుగా ఎప్పుడు చూస్తామని ఎంతో ఎదురు చూసేవాడిని నేను స్టూడెంట్ డేస్లో. ఆ తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరో అయిన తర్వాత అసాధ్యుడు సినిమాలో ఒక బ్యాలే చిత్రీకరించారు. ఒక 15 minutes ఉంటుంది. అది అల్లూరి సీతారామరాజు గెటప్లో నేను ఆ చిత్రంలో యాక్ట్ చేశాను. ఆడియన్స్ 100% రిసీవ్ చేసుకున్నారు ఆ సీతారామరాజు గెటప్లో. నన్ను మనకు సంబంధించిన చట్టాలు చేసేటప్పుడు మన ప్రతినిధుల సలహాలు పొందాలి. కనీసం స్థానిక స్వపరిపాలన అయినా సరే స్థానికుల చేతుల్లో ఉండాలి. ఈ ఆశయ సాధన కోసం మనమంతా భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వాన అహింసాయుతంగా ఆందోళన సాగించాలి. ఊరు ఊరు వాడ వాడ తీర్మానాలు చేసి వైస్రాయికి పంపించాలి. అనవసరం బానిసత్వంలో మగ్గుతున్న భారత ప్రజలకు కావాల్సింది పరాయి పాలకుల దయాదాక్షిణ్యాలు కావు, వాళ్ళను తరిమి కొట్టగల శక్తి సామర్థ్యాలు. వరదాస్య శృంఖలాబద్ధమైన దేశమాత విముక్తి కోసం సాగించే ఈ స్వతంత్ర పోరాటంలో రాజీ లేదు. స్థానిక పరిపాలనే కాదు, సమస్త భారతదేశాన్ని పరిపాలించుకునే హక్కు మనదే. మనకు కావాల్సింది సంపూర్ణ స్వరాజ్యం. స్వరాజ్యం మన జన్మ హక్కు. వందే మాతరం, వందే మాతరం. మేము సొంతంగా సినిమాలు తీస్తున్నప్పుడు ఒక కథకి సంబంధం లేని కథలు ఎన్నుకుని సినిమాలు తీసాము. అగ్ని పరీక్ష, లేడీ ఓరియంటెడ్, మోసగాళ్ళకు మోసగాడు, కౌబాయ్ పిక్చరు. ఆ తర్వాత 12 కాపురం ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చరు. ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులు మల్టీ స్టారరు. ఇన్ని సక్సెస్ఫుల్ సినిమాల తర్వాత ఏ సినిమా తీస్తే జనానికి నచ్చుతుంది అని ఎంతో ఆలోచన చేసి
ఈ సీతారామరాజు సినిమాని సెలెక్ట్ చేసుకుని సీతారామరాజు తీయటం జరిగింది. మహారథి గారిని పిలిపించి రాయమంటే అతను ఒక తపస్సులాగా ఆ చిత్రానికి మాటలు రాశారు. బాస్టియన్, చెప్పింది చేయటమే కానీ ఎదురు చెప్పడం చేత కానీ ఈ అమాయకుల మీద నీ ప్రతాపం చూపిస్తావా? ఈ కష్టజీవుల్ని గొడ్లను బాధినట్లు బాధడానికి నీకు ఎవరిచ్చారు అధికారం? కూలిచ్చితమి, పని చేయకపోయినా కొట్టితిమి. ఏం కూలి పని? 6 అనాలని చెప్పి 6 కాళ్ళు ఎత్తుండారు స్వామి. మన బాస్టియన్ దొరవాడు నిండా దయ్యకా చూస్తాడు, అందుకు దాన్ని ఈ మాత్రమే ఇస్తామే. ఎవరి సొమ్ము ఎవరికిస్తున్నారు? ఎవరి మీద ఎవరు దయ చూపిస్తున్నారు? తాము గుడిసెల్లో ఉంటూ చలికి గడ్డగట్టుకుపోతున్నా మీ సుఖనివాసం కోసం ఇంద్రభవనాలు నిర్మించి ఇచ్చే ఈ నిరుపేదల వీళ్ల చెమటను పాయసాన్నంలా ఆరగిస్తూ నెత్తుడితో విందు భోజనాలు చేసే మీరా ఎవరి మీద ఎవరు దయ చూపిస్తున్నారు? మర్యాదగా వీళ్ళ కూలి బకాయి ఇచ్చేయండి. ఇకపోతే కష్టాలు భరించి భరించి అవమానాలు సహించి సహించి ఒకనాటికి వీళ్ళ ఓర్పు నశిస్తుంది. అణిగి అణిగి ఉన్న ఆగ్రహం పెనుతుపాన్లా చెలరేగుతుంది. మీ అధ్యాసలు అంతం అవుతాయి, మీ తలలు బంతుల్లా తొలుతాయి. ఆకలిగా ఉన్న ఈ సింహాలు మీ గుండెల్ని చీరుస్తాయి. వీళ్ళే సార్ వాడే ఇచ్చుము, కూలి ఇచ్చుము. సరి సార్ వాడే. ఏమప్పా జనాలంతా వచ్చి అక్కడ లైన్లో నిలుచుకండి, డబ్బులు వేస్తానే, డబ్బులే. ఎవరు? రామరాజు గారా? అవును గంటన్న, నేనే. గోరా ఆరుద్ర గారు, కొసరాజు గారు, శ్రీశ్రీ గారు ఇలాంటి గొప్ప సాంగ్ రైటర్స్ ఎంతో మంచి సాంగ్స్ ఆ చిత్రానికి అందించారు. ఆదినారాయణరావు గారు మ్యూజిక్ ఎంతో బాగా చేశారు ఆ సినిమాకి. స్వామి గారు సినిమాస్కోప్లో చిత్రీకరించడం ఒక అద్భుతం. ఆ రోజున అది నావల్టీ ఫస్ట్ సినిమాస్కోప్ చిత్రం. వందే మాతరమంటూ నినదిల్చిన బంగాళం, స్వరాజ్యము జన్మ హక్కు అని చాటిన మహారాష్ట్రం, హింసకు ప్రతిహింస అన్న వీరభూమి పాంచాలం, అన్నిటికీ నెలవాయను ఆంధ్ర వీర హృదయం, రామరాజు హృదయం. వనితా టీవీ ప్రేక్షకులకి స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. సీత, ఈ చెట్లు, పర్వతాలు, లోయలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఈ ప్రకృతి అంతా మన పవిత్ర ప్రేమను గానం చేస్తున్నట్లు, ఆనందంతో ఆశీర్వదిస్తున్నట్లు. నాకేమనిపిస్తుందో తెలుసా? ఈ కొండరాళ్ళు చూస్తుంటే రాళ్ళు పగలకొట్టే కష్టజీవులు కనిపిస్తున్నారు. ఈ చెట్లు గాలికి ఊగుతుంటే ఆకలి దప్పులతో అలమటించే పసిబిడ్డల కరుణగానం వినిపిస్తోంది. భయంకరమైన ఆ లోయల్లో భరతమాత ఆర్తనాదం వినిపిస్తోంది. సీత, మీ మనసు సముద్రం కన్నా గంభీరం, మీ హృదయం తెలయేటి నీటి కన్నా మృదువైనది. మీ సరసన బ్రతుకు పండించుకునే భాగ్యం కలగడం ఎంత అదృష్టమో. అదృష్టం ఏది? చేజాపు. నా హృదయంలో పతిలంగా, ఆత్మలో ఆత్మవుగా ఆ చంద్రతారార్కం జీవిస్తాం. చాలు, ఈ జన్మకి అదృష్టం చాలు. అల్లూరి సీతారామరాజు చిత్రం ఒక మర్చిపోలేని అనుభూతి. ఎందుకంటే అందులో సీత పాత్ర చాలా చక్కగా మలిచారు మహారథి గారు. అందులో ఒక పాట వస్తాడే నా రాజు ఈరోజు కూడా ఎంతో హిట్, నారాయణ రెడ్డి గారు రాశారు. ఈరోజు కూడా అది మర్చిపోలేని సాంగ్గా అలా నిలబడిపోయింది.
రాజు ఈ రోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన కేలి వస్తాడు నా రాజు ఈ రోజు నిరాకై అంతరంగమే పాలసంద్రమై పరవశించేను పాలసంద్రమై పరవశించేను వస్తాడు నా రాజు ఈ రోజు తానే వస్తాడు నెల రాజు ఈ రోజు. మేము అండమాన్స్ వెళ్ళినప్పుడు అక్కడున్న మన తెలుగు వాళ్ళు ఈ పాట పాడారు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఈ పాట ఎక్కడికి వెళ్ళింది అని. వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నా రాజు ఈ రోజు. ఆ తర్వాత ఆ చిత్రంలో షూటింగ్ జరిగిన నాళ్ళు కూడా అందరూ కూడా ఒక తపస్సు చేసినట్టే, మహారథి గారు మౌనవ్రతము ఇలాగ అందరం కూడా ఒక సినిమాకి పనిచేయాలంటే ఎంత సిన్సియర్గా పనిచేశారో కెమెరామ్యాన్ దగ్గర నుంచి అందరూ కూడా అంత సిన్సియర్గా పనిచేశారు. విప్లవం ఇది మన్య విప్లవం. విప్లవ లక్ష్యం సంపూర్ణ స్వరాజ్యం. విప్లవ మార్గం సాయుధ పోరాటం. ఇక నుంచి మన విప్లవ కార్యక్రమాలన్నీ ఈ రహస్య స్థావరం నుంచే జరుపుకోవాలి. ఈనాడు మనం నిర్మించుకుంటున్న ఈ విప్లవ సేన ఆంధ్ర పౌరుషాన్ని ఆనని అగ్నిజ్వాలగా ప్రజ్వలన చేయాలి. భారతీయ స్వేచ్ఛా సమరానికి ప్రతినిధి కావాలంటే ప్రతి ఒక్క విప్లవ వీరుడు తమ సమస్త సుఖాలను త్యాగం చేయడానికి సిద్ధం కావాలి. మీరు ఏం చేయమన్నా చేస్తారు. మీరు చెబితే నిప్పుల్లో దూకడానికి కూడా నిప్పుల్లో దూకనవసరం లేదు. నిప్పులా బ్రతకాలి. న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండాలి. దుర్వ్యసనాలకు స్వస్తి చెప్పాలి. దేశక్షేమమే తన క్షేమంగా, సమాజ శ్రేయస్సే తన శ్రేయస్సుగా, స్వాతంత్ర్య సాధనే జీవిత లక్ష్యంగా దీక్ష పూనాలి. విప్లవ వీరుని కర్తవ్యం కత్తి మీద సాము వంటిది. అబద్ధం చెప్పకూడదు, అన్యాయం చేయకూడదు. శత్రువులకు చిక్కినప్పుడు సావుకైనా సిద్ధపడాలి కానీ విప్లవ రహస్యాలను మాత్రం వాళ్ళకి తెలియనివ్వకూడదు. ఈ కట్టుబాట్లకు తల ఒగ్గే వాళ్ళు ముందుకు రండి. తరతరాల దాస్యం నుంచి మమ్మల్ని ఇడిపించడానికి ముందుకు వచ్చిన నాయకుడు. ఇక మీదట నువ్వు చెప్పిందే మాకు ఏదం, నువ్వు చూపిందే మాకు బాట. ఈ మన్య ప్రజలంతా
ఇక నీ అదుపాజ్ఞలకు కట్టుబడి ఉంటాను. సీతారామరాజులో తెలుగు వీరలేవరా పాట శ్రీశ్రీ గారు రాశారు. ఆయన్ని ఆఫీస్కి పిలిపించి ఇదిగో ఈ చిత్రానికి ఈ సిచ్యువేషన్లో మీరు పాట రాయాలి అనగానే ఒక 2 అవర్స్లో పాట రాసిచ్చేశారు. అంత తక్కువ టైంలో రాసిన ఆ పాటకి ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా వచ్చింది. దానికి తోడు మన నేషనల్ గవర్నమెంట్ నేషనల్ అవార్డు ఇచ్చింది. ఆ సాంగ్ అంత పాపులర్ అయినందుకు శ్రీశ్రీ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. దారుణ మారణ కాండకు చల్లగిల్లవద్దురా, నీటి లేని శాసనాలు నేటి నుండి రద్దురా. దారుణ మారణ కాండకు చల్లగిల్లవద్దురా, నిదురవద్దు బెదరవద్దు, నిదురవద్దు బెదరవద్దు, నింగి నీకు హద్దురా. ఎవడు వాడు ఎచటివాడు, ఎవడు వాడు ఎచటివాడు, ఇటు వచ్చిన తెల్లవాడు, కండబలం కొండబలం కబళించే దుండగీడు, మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు. తగిన శాస్తి చెయ్యరా, తరిమి తరిమి కొట్టరా, తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. నాకు బాగా ఇన్స్పిరేషన్ కలిగించిన సన్నివేశం క్లైమాక్స్, రూదర్ఫర్డ్తో తలపట్టడం, వందే మాత్రం స్లోగన్ ఇస్తూ ఆ సినిమాకి ఫినిషింగ్ టచ్ ఇవ్వటం నాకు ఎంతో నచ్చిన సన్నివేశం. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాదుషాల ఎదుట వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడ ఉంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటలు ఎత్తుకుని వర్తకం పేరున ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టి దీపం ఎత్తినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది రుద్రపాడు నీ బ్రిటిష్ సామ్రాజ్యం? శాబాష్ రామరాజు శాబాష్. నీ వంటి వీరుడు ఈ బానిస దేశమందు కాక మా దేశమునందే పుట్టియుండు. పొరపాటును కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సముద్రానికే పాటుపడతాను. నీ దేశభక్తి మెచ్చుకుంటుంది రామరాజ్. కాని ప్రపంచమున ఎదురులేని సైనిక శక్తి, బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదిరించజాలం. స్వతంత్రము కొరకు చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చును,
ఒకనాటికి చక్రవర్తి మీకు స్వరాజ్యం ఇయ్యవచ్చును. స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు, రక్త మాంసాలు ధారపోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగున ఉన్న మనిషి కూడా స్వేచ్ఛావాయువులు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావు లేదో, ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకుని తిరగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరో, ఏది ద్వేషాసూయలకు అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. నీ చట్టం దాన్ని సాధించిన రోజుల రామరాజ్, ఆశకు లొంగవు, చట్టమునకు తల ఒక్కవు. మొండితనముతో నా ఓర్పును పరీక్ష చేయుచుంటే, అమూల్యమగు నీ ప్రాణములు తీయ వరకు నన్ను బలవంతం చేయుచుంటే, ఆవేశము విడిచి కొంచెం ఆలోచించము. ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయింబవళ్ళు శ్రమించిన ఒక్క అరపోట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు, తల్లి పాలు లేక తాగటానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి సమసిలిపోయే పసిబిడ్డలు, వాళ్లను చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంత్రాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రూదర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరడు కట్టింది, మీ పాలనపై పగబట్టింది. రేగిన ఈ అగ్ని జ్వాల చల్లారదు. మీ అధికారం అంతమయ్యేంత వరకు, ఆఖరి తెల్ల ప్రాణి ఈ గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పుటేరులే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన మరణ పోరాటమే. స్టాప్ ఇట్ రాజు, స్టాప్ ఇట్. దిస్ ఇస్ గ్రాస్ ట్రీజన్, రాజద్రోహం. నేను ఒక ఆర్టిస్ట్ అయి ఉండి, నేను ఒక డైరెక్టర్ అయి ఉండి కూడా క్లైమాక్స్ తీసేటప్పుడు, కృష్ణ గారు షార్ట్స్ తీసేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇక్కడ కాదురా, ఇక్కడ కాల్చు అని రూదర్ఫర్డ్తో చెప్పే డైలాగు చెప్పి లాస్ట్లో వందే మాత్రం అంటూ అలా కృష్ణ గారు పడిపోయేటప్పుడు నేను ఆర్టిస్టు డైరెక్టర్ అనే సంగతి కూడా మర్చిపోయి ఏడ్చేశాను. అంత గొప్ప చిత్రం అది. నిజంగా మా జీవితంలో అది ఒక మైలురాయి అనే నేను అనుకుంటున్నాను. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాదు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ చిత్రాన్ని 100% ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నందుకు ఆంధ్ర ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విప్లవం మరణించదు, వీరుడు మరణించడు, వెలుగుతుంది విప్లవాత్మ. ఓ విప్లవ జ్యోతి జోహారు, పరిప్లవ శక్తి జోహారు. నీ పేరే ప్రజాశక్తి సంకేతం, నీ బ్రతుకే దేశానికి సందేశం. నీవెగరేసిన సమర పతాకం నేతాజీ ధరించాడు. సాయుధ శక్తులు జై హిందంటూ సంగ్రామమును సలిపారు. మధుర
మధుర స్వప్నం మహిత స్వరాజ్యం గాంధీ నెహ్రూ తెచ్చారు. జననికి విడుదల జాతికి పండుగ జెండా ఊంచా రహే హమారా జెండా ఊంచా రహే హమారా జెండా ఊంచా రహే హమారా.